హాయ్ అండి. ఇప్పుడు మనం బ్రెడ్ బజ్జీ చేద్దాము. ఈజీగా అందరికీ తొందరగా చేసుకునేటట్టుగా ఈ బ్రెడ్ బజ్జీకి కొంచెం శనగపిండి వేసుకొని కావాల్సిన పదార్థాలు శనగపిండి, బ్రెడ్, కొంచెం ఉప్పు, కారం, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకొని ఎక్కువ కష్టం లేకుండా ఈ సింపుల్గా ఈజీగా చేసుకునేటట్టుగా చేసుకుందాం. కొంచెం చేసుకొని ఈజీగా తొందరగా పిల్లలకు కానీ ఎవరికైనా చేసి పెట్టేయచ్చు. ఇష్టంగా తింటారు. ఈజీ. వాము కూడా వేసాను నేను. ఇలాగా వేసి కొద్దిగా అన్నీ ముందుగా రెడీ చేసుకుంటే తొందరగా చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి కూడా ఇందులో జమ చేసుకొని మొత్తంగా కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి. ఎక్కువ కష్టం ఏం లేదు. కావలిస్తే కొద్దిగా సోడా వేసుకుంటే ఆ సోడా పిండి కూడా కొద్దిగా వంట సోడా కొద్దిగా వేసుకుంటే కొంచెం బాగుంటాయి. కొద్దిగా వేసుకోవాలి, చిటికెడు, అంతకంటే ఎక్కువ వద్దు. ఇవన్నీ వేసుకొని వీటిని పక్కన పెట్టుకొని ఇలాగా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ వాటర్ వేసి కలుపుకొని ఇలాగా మరీ చిక్కగా కాకుండా మరి పలచగా కాకుండా ఈ పిండి కలుపుకోవాలి. కొంచెం ఇలాగా కలపడం వల్ల కొంచెం లోపటంతా మెత్తగా బయట క్రిస్పీగా చూడటానికి బాగా ఉంటాయి. ఎవరైనా కూడా పిల్లలు వంట రాని వాళ్ళు కూడా తొందరగా చేసుకోవచ్చు. ఓ చిన్న కప్పుడు శనగపిండి వేసుకుంటే అందులో ఒక 2-3 స్పూన్స్ మాత్రం బియ్యం పిండి వేసుకొని కొద్దిగా వాము, 1 స్పూను ఉప్పు, 1 స్పూను కారం, మనకు కావాల్సిన కారం చూసుకోవచ్చు. కొద్దిగా 1/2 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ఇలా బ్రెడ్ ముక్కలు మనకు ఫుల్గా కావాలంటే ఫుల్గా, లేదు అంటే ఇలా వెంటనే ఈజీగా చేసేసుకోవచ్చు. కట్ చేసుకొని వీటిని ఇలాగా శనగపిండిలో ముంచుకొని వెంటనే ఈ మరుగుతున్న ఆయిల్ ఉంది కదండి, ఈ ఆయిల్లో వేసేసుకోవడం అన్నమాట. వేసేసుకొని తొందరగా ముందుగానే నేను ఆయిల్ కాగపెట్టి ఉంచాను. వీటిలో ఇలాగా వేసేసుకోవాలి అన్నమాట. వేసేసుకొని 4-5 తొందరగా ఎవరికైనా బ్రేక్ఫాస్ట్ చేసేయాలంటే ఇక అనవసరమైన మసాలాలు ఏమీ అవసరం లేదన్నమాట. ఇవి చేసేసి అందరికీ, పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా చెయ్యొచ్చు. మేము ఇంట్లో ఎక్కువగా ఇవి చేస్తూ ఉంటాం. ఇలాగా తొందరగా ఈజీగా అయిపోవాలనుకుంటే మనం చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు, పెద్ద ముక్కలైనా. బాళీ కొంచెం వెడల్పుగా ఉంటే బాగుంటుంది. ఆయిల్ మరిగించి పెట్టుకున్నాం కనుక తొందరగా చేసేసుకోవచ్చు ఈజీగా. దీన్ని ఇలాగ కొద్దిగా పొంగుతున్నది కదా, ఇలా కలుపుకుంటూ బజ్జీలకి అన్నీ ఫస్ట్గా రెడీ పెట్టేసుకుంటే ఏ వంట అయినా కూడా తొందరగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ రకంగా ఎక్కువ కష్టం, పెద్దగా మసాలాలు ఏం మనకు అవసరం లేదు. దీంట్లో టమాటా సాస్ కానీ ఏదైనా ఉన్నా, ఏమీ అవి లేకపోయినా కూడా మన ఇంట్లో ఉండే టమాటా పచ్చళ్ళు ఎప్పుడు చేసుకొని ఉంచుకున్నది, స్పెషల్గా ఏం అవసరం లేదు. దీంట్లో అన్ని మసాలా కొద్దిగా ఉంది కనుక ఇలాగైనా తినేయచ్చు. వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఈ బ్రెడ్ బజ్జీని మీరు కూడా అందరూ చేసుకొని చూడండి. నా పేరు లక్ష్మి జమ్మి. ఇవి ఎప్పటి నుంచో ఇలా మీకు కొన్ని వంటలు చేయాలని అనుకుంటున్నాను. నాకు అంతగా దీంట్లో టెక్నాలజీ మీద అంతగా ఇది అనుభవం లేదు చేసుకొని. అందుకని ఫస్ట్గా నేను ఇలాగా ట్రై చేస్తున్నాను. మీ అందరికీ నచ్చినట్టయితే చూడండి. ఇలాగా ఒక్కొక్కటి ఈ పేపరు మీద వేసుకొని వీటిని బజ్జీల్ని ఇలా చేసుకుని తినండి హాయిగా. అందరూ కూడా తొందరగా వెంటనే చేసేసుకోవచ్చు. ఇది నేను ఫస్ట్ టైం చేస్తాను. నా ఛానల్ని చూసి మీరందరూ కూడా
సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను వంటలు అవి చేస్తాను. తర్వాత ఇంకొక వాయి కూడా వేస్తాను. ఇవి చిన్న చిన్నగా చేసేస్తున్నాను. కొద్దిగా ఇలాగా చేసుకుంటే బాగానే ఉంటుంది ఎవరైనా కూడా. ఇవంటి బ్రెడ్ బజ్జీలు మీ అందరికీ నచ్చినట్టయితే చూడండి, అందరూ చేసుకొని తినండి, సంతోషంగా ఉండండి.